హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి. దేవుడికి నైవేద్యంగా చేయడానికి మనకు టైం ఎప్పుడైనా లేనప్పుడు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. తక్కువ టైంలో అయితే అయిపోతుంది మనకి రెసిపీ అయితేని. అయితే వినాయకుడి గుడికి అయితే నేను కరాచీ ప్రసాదం అయితే చేస్తున్నానండి. కరాచీతోటి మనకి తక్కువ ఐటమ్స్, అలాగే ఈజీగా కూడా అవుతుందండి. చాలా త్వరగా అవుతుంది. టైం లేనప్పుడు అయితే మనం ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. నేనైతే కొంచెం నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసి ఆ గిన్నెతో అయితే నేను కరాచీ అయితే తీసుకున్నానండి. దాంతోనే వేయిస్తున్నాను. వేయించేసుకోవాలి ఫస్ట్ అయితే కరాచీని బాగాని. అదైతే వేరే పొయ్యి మీద అయితే పెట్టి వేయిస్తున్నాను. ఇంకొక పక్కన అయితే ఒక గిన్నె తీసుకుని మళ్ళీ ఏ గిన్నెతో అయితే నూక తీసుకున్నామో ఆ గిన్నెతోనే 4 గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసానండి. వేసి నీళ్ళు అయితే మరిగించుకోవాలి. ఈ నూకనైతే బాగా వేయించుకోవాలండి. రెండు పొయ్యిల మీద అయితే పెట్టేశాను నేను. మనకైతే ఇలా చేయడం వల్ల అయితే త్వరగా అయితే అయిపోతుందండి. అందువల్ల అయితే నేను నీళ్ళు పక్కన పెట్టేసి నూకనైతే వేయించుకుంటున్నాను నెయ్యి వేసుకొని. మీకు నెయ్యి ఇష్టాన్ని బట్టి అయితే ఎక్కువైతే వేసుకోవచ్చండి. తినేదాన్ని బట్టి, మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి అయితే నెయ్యి ఎక్కువ వాడుకోవచ్చు మనం అయితేని. నూకైతే వేయించేసాను. నూక వేయించి పక్కన పెట్టానండి. ఇప్పుడు నీళ్ళు కూడా మరుగుతున్నాయి. నీళ్ళు మరిగిన తర్వాత ఈ రవ్వనైతే వేసుకోవాలి. 1కి 4 వంతులు అయితే వేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయితే అయిపోతుంది. నూక వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి అయితేని. తర్వాత అయితే మనం ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 అయితే పంచదార అయితే వేసుకోవాలండి. కప్పుకి కప్పున్నర పంచదార అయితే వేయాలి. స్వీట్ అప్పుడు కరెక్ట్గా అయితే సరిపోతుందండి. స్వీట్ అయితే తీగా ఉంటుంది, బాగుంటుంది. కప్పున్నర అయితే సరిపోతుందండి. 2 కప్పులు వేసుకుంటే బాగా ఎక్కువైతే అయిపోతుంది స్వీట్ అయితేనే. నేను పక్కన అయితే కొంచెం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టానండి పైన వేయటానికి అయితేనే. అయితే చెప్పాను కదా, వినాయకుడి గుడికి అయితే ప్రసాదంగా అయితే చేస్తున్నాను. ఇదైతే అలా ఉడుకుతుంది. ఉడికేటప్పుడే లాస్ట్లో అయితే కొంచెం యాలకుల పొడి అయితే వేసాను. మనకు కావాలనుకుంటే ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఉడికేటప్పుడు అయితేనే. ఇదైతే సిమ్లో పెట్టుకోండి, మీరు కలుపుతూ ఉండండి. లేదంటేని హైలో పెట్టేసి అయితే అలా వదిలేయకూడదు, అడుగు అయితే పెట్టేస్తుంటుంది. మనకు చాలా త్వరగా అయితే అయిపోతుందండి. నాకైతే 10 to 15 మినిట్స్లో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను 2 పొయ్యిల మీద కూడా చేశాను. ఒక స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకున్నాను, ఒక స్టవ్ మీద అయితే నూకనైతే వేయించేసాను కాబట్టి. చల్లారిన తర్వాత గట్టిగా అయితే అయిపోతుందండి. స్టవ్ అయితే కట్టేసాను. స్టవ్ కట్టేసి మూత అయితే పెట్టేశానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీస్తానండి. అంతే, చాలా ఈజీగా కరాచీ ప్రసాదం అయితే రెడీ.